సెలవు తీసుకుని పండగ చేసుకోండి. సరే మేడం, థ్యాంక్ యూ. డ్రైవర్లు కనపడ్డం లేదేంటి? లీవ్ పెట్టారు వదినా. డ్రైవర్లు చూస్తే లేరు. మన డ్రైవింగ్ ఏమో అంతంత మాత్రమే. ఇంకేం వెళ్తాం? మనసులో బలంగా అనుకున్నాను రత్నాంగి, ఇలాంటి చిన్న చిన్న కారణాలు మనల్ని ఆపలేవు. మరి ఇప్పుడు ఎలా వెళ్తాం చెప్పు? ఏంటత్తా ఇంకా వెళ్ళలేదా? ఎలా వెళ్తాం రుద్రా? డ్రైవర్లు లీవ్ లో ఉన్నారు. అందుకే డ్రాప్ అయిపోతే బెటర్ అని అనుకుంటున్నాం. డ్రైవర్ లేకపోతేనే రథసారథిలా నా మేనల్లుడున్నాడు కదా. అదేంటో దినా, అంత పెద్ద షెఫ్ ని డ్రైవర్ పని చేయమంటావా? అత్త కోసం అంత దూరం ఆలోచించలే. రుద్ర ఒకరి కోసం అంత సులువుగా క్యారెక్టర్ మార్చుకోడు కదా. డోంట్ వరీ అత్త, ఈ రుద్ర నీలకంఠ కూడా ఆ నీలకంఠ లాంటి వాడే. అయిన వాళ్ల కోసం సులువుగా లొంగుతాడు, కాని వాళ్లపైన కనికరం కూడా చూపించడు. వెళ్దాం అత్త, మిమ్మల్ని అక్కడ దించేసి నేను హోటల్కి వెళ్తాను. నాతో ఉండవా? ఓకే ఓకే, రుద్రని వెళ్ళని వదినా. తన పనులు ఎందుకు ఆపుకోవడం? నేను నీకు తోడుంటా కదా. నాకు కాస్త బోరింగ్గా ఉంటుందత్త, ప్లీజ్ డోంట్ మైండ్. అక్కడ వరకు అయితే వస్తావుగా, నన్ను కాదని ఎలా వెళ్ళిపోతావో చూస్తాను. పదత్త. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. మా ఈశ్వరి, నైవేద్యం వండటం అయిపోయిందమ్మా? అయిపోయిందంటే ఇదిగో ఇప్పుడే పెట్టాను. నైవేద్యం ఈశ్వరి చేసింది కదా, ఖచ్చితంగా రుద్ర చేత తినిపించాలి. అప్పుడైనా ఈశ్వరి వంట మీద వాడికున్న అభిప్రాయం మారొచ్చు. అమ్మా ఈశ్వరి, ఆంటీ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం జ్యూస్ ఇవ్వమ్మా. సరే ఆంటీ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడే వస్తాను. హలో హలో హలో, ఏంటి ఏం చేస్తున్నావు? క్లీన్ చేసుకోవడానికి షర్ట్ బటన్స్ తీస్తున్నాను. ఏంటి సంగతి? గుండీలు తీసి కండలు చూపిద్దాం అనుకుంటున్నావా? అవును, మరి నీకు చూపించడానికే రోజు జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నాను. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు బాబు. ఛాన్స్ దొరికితే చాలు ఫ్లర్ట్ చేయడానికే చూస్తారు. నేను ప్రపంచంలో ఎవరినైనా ఫ్లర్ట్ చేస్తాను, కానీ నీలాంటి ఉడత మొహాన్ని మాత్రం చేయను. నాది నాది ఉడత మొహమా? ఉడత మొహం కాకపోతే పిడత మొహం. ముందుక్కడి నుంచి వెళ్ళు. పోతాను బాబు. నేనేమి నీ కండలు చూడ్డానికి వెయిట్ చేయడం లేదు. మా ఫ్రెండ్ గాజులు తెమ్మంది, అవి తీసుకొని వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, నా కోసం వచ్చినందుకు. అదంతా పక్కన పెట్టు. ఎవరైనా ఇద్దరిని ఇలా చూస్తే ఏమవుతుందో ఆలోచించావా? కాబోయే మొగుడు పెళ్ళాలు ముద్దు ముచ్చట్లు ఆడుతున్నారు అనుకుంటారు. ఏంటి ముద్దు ముచ్చటానా? ఏ వద్దా? అవి కావాలి అనుకునే అంత క్లోజ్నెస్ ఇద్దరికి పెరగలేదు. ఒక్కసారి క్లోజ్ అయితే కావాలని నీకే అనిపిస్తుంది.
ఏంటి దగ్గరకొస్తున్నావు? క్లోజ్డ్ గా ఉన్న రూమ్ కి ఎందుకు వచ్చావు? క్లోజ్ అవ్వడానికే కదా. నువ్వు నా క్లోజ్ అయితే మీ అమ్మ నీ స్టోరీ క్లోజ్ చేసేస్తుంది. ఆ అమ్మకి అంత సీన్ లేదు. ఆ? అవునా? ఆంటీ, మీ అబ్బాయి ఇక్కడున్నాడు. ఆంటీ, ఆంటీ, ఇదిగో ఈ బ్లాంకెట్ లోనే దాక్కున్నాడు. అమ్మా, అది జస్ట్ ఊరికి అలా. ముందు మీ అమ్మకి భయపడ్డం ఆపితే అప్పుడు ఈ అమ్మాయి చేయి పట్టుకోవచ్చు. అది అదే, ఇది ఇదే. టైం వేస్ట్ చేయకు కోమలి, మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ దొరకదు. అజయ్, ఎవరో వస్తున్నట్టున్నారు. ఏంటయ్యా మిస్టర్ ఈగో, 6 అడుగుల హైటు, తెల్లగా ఉంటావని పొగరా? వాటికి తోడు ఆ పిల్లి కళ్ళు, అవి నాకు అస్సలు నచ్చలేదు. అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయా? ఇంకోసారి నా మీద అరిచావనుకో, ఆ పిల్లి కళ్ళు పీకేస్తా. జస్ట్ మినిట్. అసలు నీ ప్రాబ్లం ఏంటి బాబు? నా వంట బాలేదంటావు, నా తీరుకి వంకలు పెడతావు. నీ నాలుగుకి స్వీట్స్ తినడం తెలుసు కానీ స్వీట్ గా మాట్లాడడం రాదా? అందరి ముందు గయ్యి గయ్యి అని అరుస్తూ ఉంటావు. ఈ మిరపకాయ నా బ్లేజర్ తో బాత కాని పెట్టిందేంటి? హలో మిస్టర్ ఈగో, అమ్మాయిల మనసు కాస్త సున్నితం, ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకో. రాకపోతే నన్ను అడుగు, నేను నేర్పిస్తాను. అంతేకాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఓయ్, నా బ్లేజర్ తో ఏం చేస్తున్నావు? అంటే అది సూటిగా నన్ను చూసి మాట్లాడలేక ఆ కోట్ తో మాట్లాడుతున్నావా? ఆ పిల్లి కళ్ళని చూసి ఎవరికైనా నీతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలనిపిస్తుందా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నే. ఏం లేదు, ఆరిందో లేదో చూడ్డానికి టెస్ట్ చేస్తున్నానంతే. టెస్ట్ చేసావా? చేసా. ఆరిందా? ఓ, ఆరిపోయింది. వెళ్ళి ఐరన్ చేసి తీసుకురా. వెళ్ళు. బ్లేజర్ కి మట్టి అంటుకుంది. నీకు వంటలో ఉప్పు ఒక్కటే వేయడం రాదనుకున్నాను, చెప్పిన పని కూడా చేయడం రాదా? పొరపాటుగా పడిపోయింది. అయినో నువ్వు పొరపాటుగా చేయవు, పని కట్టుకునే చేస్తావు. అదేంటండి అలా అంటారు? కావాలని ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేయరు, నువ్వు మాత్రం చేస్తావు. నా విషయంలో అయితే అదేదో యజ్ఞం చేసినట్టే చేస్తావు. అన్ని మాటలు ఎందుకులేండి, సారీ. సారీ చెప్తే దానికంటే నా బురద పోతుందా? మరేం చేస్తే పోతుంది? ఆ మాత్రం తెలీదా? వాష్ చేస్తే పోతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని వాష్ చేయాలా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఈశ్వరి, తప్పు నీదే, తప్పదు. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎక్కడికి వెళ్ళలేదులే. ఏంటో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. చెప్పమంటే చెప్పవు. మళ్ళీ ఏమైందే? నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఈ రోజు నీకేమైందో? అమ్మా చార్మి, శ్రీకాంత్, ఇలా రండి. మీకు కంకణాలు కట్టాలి.
ఓం సర్వబాధాప్రసవం త్రైలోక్యశాఖలేశ్వరీ ఏవమేవ త్వయాకారి అస్మద్భైరి వినాశనం ఏ తత్పరమం విహిం సర్వరక్షాసారమం దేవ్యా సంభాషిత స్తోత్రం దాస్ సామ్రాజ్యదాయకం. అయ్యా, పెళ్లికి దిగిన అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉంటే ఈ కంకణాలు కట్టించుకోండి. గోదాదేవి కళ్యాణంలో కట్టే కంకణం చాలా మహిమాన్వితమైనది. చేతికి కంకణం కట్టించుకున్న అతి తక్కువ కాలంలోనే మెడలో తాళి కట్టించుకునే కట్టే యోగం కూడా ఆసన్నమవుతుంది. పంతులు గారు మావాడికి కూడా కట్టండి. అలాగేనమ్మా. వచ్చే పిల్ల బాగా తీసుకురావాలని మనసులో అనుకుని కట్టండి. ఇది పెళ్లి అవ్వాలని దీవించే కంకణమమ్మా, పెట్టిబోతలు బాగుండాలని దీవించే కంకణం కాదమ్మా. కంకణంతో పెళ్ళైనప్పుడు పెట్టుపోతలు మాత్రం అవ్వవా ఏంటి? మీరు కట్టండి పంతులు గారు, వెళ్ళి కట్టించుకోరా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు పంతులు గారు. ఈశ్వరి, నువ్వు వెళ్ళి కంకణం కట్టించుకో. మా మేనల్లుడికి కూడా కట్టండి. రుద్ర, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళమ్మా, పర్లేదు. చేతులు చాపండి. ఇదిగో అబ్బాయి. చెప్పండి పంతులు గారు. నీకు పెళ్ళి అయిందా? లేదు పంతులు గారు. ఇప్పటికే మూతి మీదకి 30 వచ్చినట్టున్నాయి. ఇంకా లేట్ చేయకు, నువ్వు కంకణం కట్టించుకో. ఈ రోజు వీళ్ళకి సరదాగా ఏర్పడిన ఈ బంధం శాశ్వతం అవ్వాలి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్ర చెయ్యి ఈశ్వరి పట్టుకోకూడదు. కావాలనే చేసావు కదా? నేనేది కావాలని చేయలేదు. మరి తలలెందుకు గుద్దుకున్నాయి? అది అనుకోకుండా జరిగింది. నాకు తెలుసు, ఇందాక నీ కోటుకు మట్టంటించానని. ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావు కదా? అమ్మా మహాతల్లి, నీతో ఆడుకోవడానికి పాడుకోవడానికి నాకస్సలు మూడ్ లేదు. నన్ను వదిలి. నిన్నేమి ఇప్పుడు నేను పట్టుకుని వేలాడడం లేదు, నువ్వే పట్టుకుని వేలాడుతున్నావు. ఈ పూజ అయిపోనివ్వు, నీతో శాశ్వతంగా తెంచుకుని వెళ్ళిపోతా. పంతులు గారు, పూజ ముగిసింది కదా, ఇక మా కంకణం విప్పుతారా? నాకు విముక్తి కావాలి. నాకు కూడా ఒళ్ళంతా కారం అంటించి మరీ కారాగారంలో బంధించినట్టుంది. త్వరగా తీసేయండి పంతులు గారు. ఆ చేతులు ఇలా ఇవ్వండి. హస్తకంకణం విసర్జనం ధృత్వా ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేం చేయాలి? చెప్పాను కదా బాబు, ఈ కంకణం ఎంతో పవిత్రమైనది. దీన్ని మీరిద్దరూ అమ్మవారి పాదాల చెంత పెట్టి వివాహ విషయంలో మీ మనసులోని మాట అమ్మవారికి చెప్పుకోండి.
నేను గొప్పగా భావించే వంటకి మీ మనసుల్లో ఇంత నీచమైన స్థాయి ఉండడం నేను సహించలేకపోతున్నాను. అందుకే ఏ వంటనైతే మీరు తీసి పారేశారో దానికి మీరు ఊహించలేనంత గౌరవం నేను తీసుకొస్తాను. మీరు ఏ కుటుంబాన్నైతే తులనాడారో ఆ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే రోజు తీసుకొస్తాను. ఏంటి పగటి కలలు కంటున్నావా? లేదు, నేను పోటీలో పాల్గొనబోతున్నాను. సూపర్ షెఫ్ కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాను. మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ. అందరూ చాలా తక్కువ చేసి చూసే వంటకి ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలనే ఆలోచన నాకొచ్చేలా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇన్నాళ్ళు 4 గోడల మధ్య ఉండిపోయిన నా తల్లి వంటల్ని వెలుగులోకి తీసుకొస్తాను. ఆ వంటలతో ఎన్ని అద్భుతాలు సృష్టించగలమో చూసి ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తాను. ఆ వంటల పోటీ అంత చిన్నది కాదు, నాకున్న అనుభవం అంత పెద్దది కాదు. కానీ వంట గొప్పతనాన్ని చాటి చెప్తానని, వంట చేసే వాళ్ళ స్థాయి పెంచుతానని ఏవేవో చెప్పాను. చెప్పిన మాటల్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అక్క, కాంపిటీషన్ డీటెయిల్స్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు వాళ్ళ సైట్ లో పెట్టారు. కాంపిటీషన్ కు ముందు ఆడిషన్ ఉంటుందట. అందులో ముందు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దొరుకుతుందంట. ఓ వంశీ, ది గ్రేట్ షెఫ్ సిద్ధార్థ్ మలేకా జడ్జిగా వస్తున్నారా? అవునక్క. అయితే ఇది చాలా పెద్ద కాంపిటీషన్ రా. అందుకే ఇందులో గెలిస్తే డబ్బు పేరు ఆ స్థాయిలో వస్తాయి. వంశీ, జడ్జెస్ ఇంకా ఎవరొస్తున్నారు చూడు. అక్క, ఆ రుద్ర నీలకంఠ కూడా ఒక జడ్జి అంట. ఆ మిస్టర్ ఈగు కూడా ఒక జడ్జా? అయితే ఇక కాంపిటీషన్ గురించి మర్చిపోయి కామ్గా కూర్చుంటేనే బెటర్. అలా అనేసావేంటక్క? నేను ఉప్పు అంటే ఆయన పప్పు అంటాడు, నేను ఒప్పు అంటే ఆయన తప్పు అంటాడు. నన్ను ఇక ఎలాగెలానిస్తాడు? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటది? రుద్ర గారికి నచ్చేది సిద్ధార్థ రాయ్ గారికి నచ్చదు. సిద్ధార్థ రాయ్ గారు మెచ్చుకునేది రుద్ర గారు మెచ్చుకోరు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రతి షో చాలా పాపులర్ అయిందక్క. కాకపోతే కాంపిటీటర్స్ కే కింద మీద చెమటలు పట్టావంట. సరిపోయింది. 2 ఏనుగులు కొట్టుకుంటూ ఉంటే కిందున్న ఎలుకలు చచ్చినట్టన్నమాట. అంతేగా, డిఫరెంట్ టేస్ట్ ఉన్న ఇద్దరు జడ్జిల్ని మెప్పించాలన్నా ఒప్పించాలన్నా అంత సులువైన పని కాదు. నాకిప్పుడే చెమటలు పడుతున్నాయిరా. అక్క, టెన్షన్ ఎందుకు? అంత పెద్ద షెఫ్లు, అందులో ఒకడు నన్ను తీసి పారేస్తాడు, ఇంకొకటికి టేస్ట్ ఏంటో తెలియదు. డోంట్ వరీ అక్క. పిన్ని నీకిచ్చిన అక్షయ్ పాత్ర లాంటి అమ్మ అమృతం పుస్తకం ఉంది కదా, అది నీకు తోడుంటే చాలు. నువ్వెంత పెద్ద పోటీనైనా ఎదుర్కొంటావు, ఎంతటి వాళ్ళనైనా మెప్పించగలవు. భగవంతుడా, ఈశ్వరి తన సత్తా చాటడానికి, కుటుంబానికి ఉన్న సమస్యలు తీర్చడానికి ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యబోతోంది. తనకి అడుగడుగునా తోడుగా ఉంటు స్వామి. అడుగడుగు, బాగా అడుగు, గెలిపించమని కూడా అడుగు. మరి అన్నిసార్లు అడిగితే గెలుపు రాదు, అలుకొస్తుంది. మధ్యలో నీకేంటే సలుపు? అది సలుపు కాదమ్మా, బలుపు అని అందరూ అనుకుంటున్నారు. అందరి మాట లేక తమరనుకుంటున్న మాట? అబ్బబ్బబ్బబ్బా, శుభవాణి ఈశ్వరి అప్లికేషన్ నింపుతూ ఉంటే మధ్యలో మీ కాంప్లికేషన్ ఏంటి? కామాక్షి, పూజ అయిపోతే ఆ అప్లికేషన్ త్వరగా ఈశ్వరికి ఇవ్వు. సరేనండి. అమ్మా,
పసుపు కుంకుమ లాంటివి రాయకు, రిజెక్ట్ చేయగలరు. రాయడం లేదులేరా. ఈశ్వరి తీసుకో. అక్క, నువ్వు కాంపిటీషన్ లో పాల్గొనాలన్నా ఫస్ట్ ప్రైజ్ రావాలన్నా అన్నింటికీ ఇదే ఆధారం. జాగ్రత్తగా ఫీల్ చేయి. నువ్వు అన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పకు వంశీ, నాకు టెన్షన్ గా ఉంది. ఆకాశానికి నిచ్చెన వేసి అడుగు వేయకముందే జారిపడ్డట్టు అప్లికేషన్ నింపకముందే గుండె అదిరితే ఇక వెళ్ళినట్టే, పోటీలో గెలిచినట్టే. అక్కడ పోటీ అలాంటిది పిన్ని. ఎంత పెద్ద ఈతగాడైనా సముద్రం నడి మధ్యలో దిగడానికి భయపడతాడు కదా, ఇది కూడా అలాంటిదే. హే సుందరి, ఈశ్వరి అసలే కంగారు పడుతుంటే మధ్యలో నీ తెంగరను మానాలేంటి? అమ్మా ఈశ్వరి, ముందు నువ్వు ఫిల్ చేయమ్మా. అలాగే పెద్దనాన్న. అక్క, కొంచెం పెద్ద అక్షరాలతో రాయి. అలాగే. ఈశ్వరి, ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూసుకో. రేపు నువ్వు గెలిచాక అందరూ మన ఇంటి పేరు గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా. అలాగే బాబాయ్. ప్రైజ్ మనీ ఒక 5-10 లక్షలు అటు ఇటు అయినా కూడా పర్లేదు అని రాయమ్మా. అప్లికేషన్ లో అలాంటి ఫీల్డ్స్ ఏమీ ఉండవు పిన్ని. అక్కడ 4 అక్షరాలు రాయడానికి 40 యుద్ధాలు చేసినట్టుగా హంగామా చేస్తున్నారు. ఇలా అయితే అది వెళ్ళినట్టే గెలిచినట్టే. ఇక్కడ మీ అభిప్రాయాలు ఎవరు అడగలేదు. ఈశ్వరి విషయంలో ఏనాడు శుభం పలికారని. నువ్వు జాగ్రత్తగా రా ఈశ్వరి. ఇదేంటి వంశీ, వంటతో ఉన్న అనుబంధం రాయాలనుందేంటి ఇక్కడ? ఇంకా ఫోన్ రావడం లేదేంటి వంశీ? ఇంకా వెయిట్ చేద్దాం అక్క, 6 గంటల వరకు టైం ఉంది కదా. 6 గంటలంటే ఇంకో 6 రోజులు అన్నట్టు చెప్తున్నావేంట్రా? ఇంకో 6 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 6 నిమిషాల్లో కాల్ రాకపోతే? 6 లోపు రాకపోతే సెలెక్ట్ కానట్టే అక్క. కంగారు పడకు ఈశ్వరి, కాల్ వస్తుంది అనే నమ్మకం నాకుంది. అంత నమ్మకమే నీకుంటే అంతగా చెమట్లు పడుతున్నాయండి పెద్దమ్మా? ఆ మాత్రం టెన్షన్ ఉండదేమిటే కోమలి? ఏదో సాధించేయాలి, ఎవరెస్ట్లు ఎక్కేయాలి అని మనం అనుకుంటే సరిపోతుందా? కాలం కలిసి రావాలి, గ్రహాలు అనుకూలించాలి. ఆ అనుకూలత ఇంట్లో ఎవరికుండి చచ్చిందని. గ్రహాలు అనుకూలించకపోయినా పర్వాలేదమ్మా, మనం నిగ్రహంగా ఉంటే అనుకూలత అదే వస్తుంది. బాగా చెప్పావురా విశ్వ. ఏంటి బాగా చెప్పేది? నష్టజాతకాల్లో అడుగడుగునా దురదృష్టాలే ఉంటాయి. అదృష్టాలు కనపడాలంటే భూతద్దం పట్టుకుని మరీ వెతకాలి. కంగ్రాచులేషన్స్ మేడం, ఆడిషన్ కి మీ అప్లికేషన్ సెలెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎక్కడ అనేది మీకు ఈమెయిల్ చేస్తాం. అలాగే అండి, థ్యాంక్ యూ. అక్క, నువ్వు ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యావక్క, కంగ్రాచులేషన్స్. చెప్పానా, నేను చెప్పానా? నా నమ్మకం వమ్ము కాదని చెప్పానా? ఇప్పుడేమంటావి కోమలి? సెలెక్ట్ అయింది ఓన్లీ ఆడిషన్స్ కే కదా. అలా చెప్పవే. మొదటడుగు వేయకముందే పరుగు పందెం గెలిచినట్టు తెగ ఎగురుతున్నారు. అడుగు పడిపోయినట్టే తాతయ్య, ఇక అక్క పరిగెత్తి గెలుస్తుంది చూడు. మీ తాతయ్య మాటలకేముంది లేరా? మొదలు పెట్టినా చప్పట్లు కొట్టరు, గెలిచి చూపించినా చప్పట్లు కొట్టరు. ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే పెద్దమ్మా, కానీ అసలైన సంతోషం నేను గెలిచినప్పుడు. ఆ రోజు మీ అందరి కళ్ళల్లో ఇంతకంటే సంతోషం చూడాలనుంది. కానీ అది అవుతుందో లేదో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఇంతకీ ఆ రుద్రనీలకంఠ ఉండగా నా అప్లికేషన్ ఎలా సెలెక్ట్ అయిందో? ఈశ్వరి అప్లికేషన్ ఉండాల్సింది ఈ పనికిరాని చెత్తలో కాదు, పైకొచ్చే వాళ్ళ లిస్టులో. టాలెంట్ ఎప్పుడు తొక్కబడకూడదు, టాప్లోనే ఉండాలి. రుద్రకి ఏదో రోజు ఈశ్వరి టాలెంట్ తెలియాలి.
దిగమని చెప్తున్నా కదా, దిగో. బాబాయ్ మీరిక్కడేం చేస్తున్నారు? అది ఈశ్వరి, అది చేసిందంతా చేసి 4 చప్పరిస్తావేంటాయా? ఏం చేశాడు? ఈ కారుతో గుద్దేశాడండి నన్ను. కారా? కారా? కారా కారా? కారా కారా? అవును, కారే. కనపడటం లేదా? కారా? అవునన్నయ్య, కారే. కారా? మీరు తీరిగ్గా తర్వాత షాక్ అవ్వచ్చు. ముందు నా డ్యామేజ్ కి డబ్బులు ఇవ్వండి. ఒరే విశ్వా, లెక్క పెట్టిందే లెక్క పెట్టి పక్కనున్న వాళ్ళకి చిరాకు కూడా తెప్పించేవాడివి కదా, అలాంటిది లెక్క చూడకుండా ఇచ్చేసావేంట్రా? కారా? పెదనాన్న మీకేమైంది? నాకు పెళ్లి చేయమని, నన్ను పల్లకిలో ఊరేగించమని నేనెవరినైనా అడిగానా? నువ్వడగవమ్మా. ఆ వాడిపోయిన మొహం వేసుకొని వాకిట్లో తిరుగుతూ ఉంటే ఊర్లో వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు. నీకు పెళ్లి చేయలేక, మా సంతోషాల్ని చంపుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకెలా తెలుస్తుంది? జీవితంలో నీ కూతురు కూడా ఎదుగుతుంది సుందరి, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇది ఎదిగేసరికి ఈ ఎగుడు దిగుడు బతుకులు ఉండకూడదనే మా బాధంతా. కాని ఎక్కడా? ఈశ్వరి సుఖంగా బతకదు, మమ్మల్ని సుఖంగా బతకనివ్వదు. మీ సుఖానికి నేనేమడ్డొచ్చాను పిన్ని? చెప్పవే. మిమ్మల్ని సంతోషంగా తిరగొద్దని, సుఖంగా బతకొద్దని ఈశ్వరి ఆపిందా? మరి కాదా? ఆ రాజేశ్వరి విలాస్ హోటల్ ని అమ్మి పారేస్తే ఆ వచ్చే డబ్బుతో ఇలాంటి కార్లు 100 కొనొచ్చు. ఈ ఇంటిని బంగళాగా మార్చేయొచ్చు. అందరూ కాలు మీద కాలేసుకుని బ్రతకొచ్చు. దాని గురించి ఆలోచిస్తోందా తను? అలా చెప్పండి తాతయ్య. అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అనవసరమైన దాని గురించి అరుస్తున్నారు. ముందు ఈ ఈశ్వరి బుద్ధి మారితే తర్వాత అందరి బతుకులు మారుతాయి. ఇంట్లో సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు, ముందు తనే ఇంటికి సమస్యగా మారకుండా ఉంటే చాలు. వాళ్ళు కారు గురించి అడిగితే ఈయన హోటల్ మీద పట్టాడు. ఏమిటో ఈ మనిషి. మనవరాల్ని సమర్థించడం కాదే, అన్ని సమస్యలకి మూలం తనే అని గ్రహించు. నువ్వే ఇలా అయిపోతే ఎలా ఈశ్వరి? బీ స్ట్రాంగ్. పాపం అందరూ ఆకలి మీద ఉండుంటారు, వంట చేయాలి. నేను కావాలనే అలా చేశాను పెద్దమ్మా. కావాలనా? మన మధ్య ఉన్న బంధాల విలువ ఏంటో మీకు తెలిసేలా చేయడం కోసం. మన మధ్య జరిగే గొడవలు కూడా ఈ ఉప్పు లాంటివే పెదనాన్న. ఉప్పు లేకపోతే ముద్ద కష్టంగా దిగుతుంది. ఉప్పు ఎక్కువైతే అసలు తినబుద్దే కాదు. మన మధ్య కూడా గొడవలు ఉండాలి, కానీ సరదాగా మన తప్పులు మనం తెలుసుకునేదాకా. కానీ ఆ గొడవలు మన మధ్య అడ్డుగోడలు పెంచేదాకా వెళ్ళకూడదు. అలా వెళ్ళిన రోజు బాబాయ్ తినే ఆ పప్పులాగా మన బంధాలు కూడా విలువలేనివైపోతాయి. తప్పు చేసింది సుబ్బు. ఇదంతా వాడు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అదిగో మళ్ళీ నేనే తప్పు చేశానంటున్నావా? ముమ్మాటికి అంటానురా, నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. అది తప్పు అని చెప్పడానికి నీకు కూడా ఎలాంటి అధికారం లేదు. ఓహో, హక్కులు అధికారాల వరకు వెళ్ళేవా? వెళ్ళేలాగా నువ్వేం చేస్తున్నావు?
ఈశ్వరి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందక్క? చెప్పు ఈశ్వరి. నాకు అమ్మా నాన్న లేకపోయినా ఆ బాధ ఎప్పుడూ తెలియలేదు పెద్దమ్మ. ఎందుకంటే అమ్మలా చూసుకోవడానికి నువ్వు పిన్ని ఉన్నారు. నాన్నలా లాలించడానికి పెద్ద నాన్న బాబాయ్ ఉన్నారు. సరదాగా ఆట పట్టించడానికి తమ్ముడు చెల్లి ఉన్నారు. ఉసూరుమంటే ఓదార్చడానికి నానమ్ముంది. దూరంగానే ఉంటున్నా దీవించడానికి తాతయ్య ఉన్నాడు. అందుకే ఎప్పుడు ఏ లోటు అనిపించలేదు. కానీ ఇప్పుడు పెదనాన్న బాబాయ్ గొడవ పడుతూ ఉంటే, వాళ్ళ మధ్య బంధం బలహీన పడుతూ ఉంటే అబ్బా, అగ్ని పర్వతంలా పేలాల్సిన మనుషుల్ని మంచుకొండల్లా మార్చేసేవే ఈశ్వరి. భగ్గుమన్న ఇల్లు ఇప్పుడు బాగా చల్లబడింది. చూడు, వాళ్ళిద్దరూ అలా ఉంటే చూడ్డానికి ఎంత బాగుందో. వాళ్ళు అలా సరదాగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉండగలం. ఇప్పుడు సంతోషమేనా? చాలా. ఆగండి బాబాయ్, ఉప్పు మంచిగా ఉండే పప్పు వేస్తాను. ఆ హోటల్ అమ్మేస్తే ఆర్థిక సమస్యలే ఉండవు కదా, అదర్థం కాదు వీళ్ళకి. కాల్ ఎవరిది ఈశ్వరి? వడ్డీల వీర్రాజులే పెద్దమ్మా. తర్వాత మాట్లాడతానులే, పర్లేదు. లిఫ్ట్ చేయి ఈశ్వరి, నీకు ఆల్ ది బెస్ట్ చెప్తారేమో. ఆ వీర్రాజు గారు చెప్పండి. ఎవరమ్మా మాట్లాడేది? ఈశ్వర్యేనా? బాబాయ్ గారు నేనే, చెప్పండి. ఏమ్మా ఈశ్వరి, 3 నెలల్లో డబ్బంతా తిరిగిచ్చేస్తానన్నావు. వడ్డీ కోసం నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు. ఆఖరికి గుళ్ళో చెంపదెబ్బ కూడా కొట్టించావు. ఇక నా వల్ల కాదమ్మా. నా డబ్బు ఇస్తావా సస్తావా అని నీ హోటల్ ముందే బయట ఇద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఇంతలోనే ఒక వార్త తెలిసింది. నువ్వేదో వంటల పోటీలో పాల్గొంటున్నావంట కదా. గెలిస్తే 50 లక్షలు డబ్బు కూడా ఇస్తారంట కదా. నువ్వు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. విలువైన అడుగే ఈ సూపర్ చెఫ్ కాంపిటీషన్. దీంతో నా హోటల్ స్థాయి నేషనల్ లెవెల్ కి పెరగాలి. రుద్రనీలకంఠ, ఆల్ ది బెస్ట్. రుద్ర, హారత్ తీసుకో. ఈ రోజు జరగబోయే ఆడిషన్స్ తో నువ్వు గురిపెట్టిన లక్ష్యం వైపు, కలగన్న విజయం వైపు తొలి అడుగు పడబోతోంది. అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మనసారా కోరుకుంటున్నాను రుద్ర. థ్యాంక్స్ అత్త. అసలు గురిపెట్టే లక్ష్యం సరైనదో కాదో సరిచేసుకున్నాడా? తన ముందున్న లక్ష్యం సరైంది కాదనే కదా మీ అభిప్రాయం బావగారు? ఒకవైపు గురిపెట్టి మరోవైపు బాణం వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంటి మీరు మాట్లాడుతోంది? వీడి ప్రథమ లక్ష్యం మరియు ప్రధాన లక్ష్యం ఆ రాజేశ్వరి విలాస్ని కొనడం, లేకపోతే దాని అడ్డు తొలగించుకోవడం.
కానీ ఇప్పుడు గురి మాత్రం అటు పెట్టి దృష్టి మాత్రం ఎటో పెడుతున్నాడు. పొద్దు పొద్దున్నే ఇలాంటి పనికి మాలిన సలహాలు సూచనలు రాలేదేంటా అని చూస్తున్నాను. వచ్చేసాయి. ఇక్కడ ఆయనకే కాదు, ఇంకెవ్వరికి అనుమానాలున్నా వినండి. అవును, నా టార్గెట్ ఆ రాజేశ్వరి విలాస్ని నా సొంతం చేసుకోవడం, లేకపోతే లేపేయడం. కానీ ఒక చిన్న లక్ష్యాన్ని పట్టుకుని వేలాడుతూ పెద్ద లక్ష్యాన్ని మర్చిపోకూడదు. నాకు కంట్లో నలుసులా ఉన్న ఆ కాకా హోటల్ గురించి ఆలోచించాలి. అలాగే నా హోటల్స్కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. అంతేకాకుండా ఆ కాకా హోటల్లో పనిచేసే ఒక మామూలు ఆడపిల్ల వల్ల నా హోటల్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది అని కూసిన కేడీ లాంటి వాళ్ళకి నా సత్తా ఏంటో నేను చూపించాలి. కేడీకి నీ సత్తా చూపించటం కాదు, కేడీయే నీకు మతిపోయే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. వీటన్నింటినీ పక్కన పెడితే ఇప్పుడు ఈ కుకింగ్ కాంపిటీషన్ వల్ల నాకు త్వరలో 100 కోట్ల కాంట్రాక్ట్ రాబోతుంది. ఆయన్ని ఇంకొక 10 రోజులు నోరు మూసుకుని కూర్చోమని చెప్పొద్దా? ఎందుకంటే ఈ 10 రోజుల్లో నేను సాధించబోయేది చూసి నోరెళ్లబెట్టే టైం వస్తుంది కాబట్టి. నిన్నెవ్వరూ ఆపలేరని, అందుకోలేరని చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నావు రుద్ర. కానీ ఆ స్పీడ్కి అతి త్వరలోనే బ్రేకులు పడబోతున్నాయి. అత్త, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ రుద్ర. హలో. హలో. నమస్కారం. ఐ నో యూ బోత్ ఆర్ ఏ టాప్ చెఫ్స్. మీకు స్పెషల్గా చెప్పాల్సిందేమీ లేదు. నేను నిర్వహించే కాంపిటీషన్లో నేనే నిర్ణయాలు తీసుకుంటే చూసే వాళ్ళకి అంత బాగోదు. అందుకే మీలాంటి అనుభవజ్ఞుల్ని ఆ బాధ్యత కోసం తీసుకొచ్చాను. మీ స్వేచ్ఛ మీరు తీసుకోండి అండ్ నిజాయితీగా మీ జడ్జ్మెంట్ ఇవ్వండి. తప్పకుండా మిస్టర్ రుద్ర. హలో ఎవ్రీబడి. ఈ ఆడిషన్స్ కొన్ని బ్యాచెస్ వైజ్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు మొదటి బ్యాచ్ కి కొన్ని నంబర్స్ ఇస్తాను. మీరు లోపలికి వెళ్ళాక మీ నంబర్స్ యొక్క టేబుల్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడే మీరు కుక్ చేయాల్సి ఉంటుంది. టోకెన్ నంబర్ ఇస్తున్నాను. 7 8 9 6. పార్టిసిపెంట్స్ కి తోడుగా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఏమైందవ్వా? ఏం లేదు పెద్దమ్మా. ధైర్యంగా వెళ్ళు. అన్నింటికీ మించి పారిజాతం అన్న మాటలకి నువ్వు సమాధానం చెప్పాలి. తాతయ్య నీ మీద చూపించే అపనమ్మకాన్ని పటాపంచలు చెయ్యాలి. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి నువ్వు భరోసా ఇవ్వాలి. ఇవన్నీ అవ్వాలి అంటే నువ్వు భయపడకుండా ఈ పోటీలో పాల్గొనాలి. నువ్వు ఈ ఆడిషన్లో సెలెక్ట్ అయితే నువ్వు ముందడుగు వేసినట్టు మాత్రమే కాదు, మీ అమ్మ వంటకాలకి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం వచ్చినట్టు. నువ్వు ఈ పోటీలో గెలిస్తే మీ అమ్మనే గెలిపించినట్టు. నువ్వెలా అయినా గెలవాలక్క. ఆ వీర్రాజు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి కదా. వాడి పీడ వదలాలంటే నువ్వు ఈ పోటీలో గెలవాలి. 50 లక్షల ప్రైజ్ మనీ నీకే రావాలి. నిజాయితీగా కష్టపడి ఈశ్వరి, విజయం అదే దక్కుతుంది. ఆల్ ది బెస్ట్ అక్క.
ఆ అమ్మాయి ఎవర్రా? అనసూయాదేవి కూతురా? అనుకుంటానమ్మా. ఆ అమ్మాయి కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినట్టుంది. ఓ, వాళ్ళమ్మలాగే ఈ అమ్మాయి కూడా వంటల్లో ఆరితేరిందేమో. హోటల్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా అంట. ఓ, వంటలు ఎరుగుతీస్తుందంట. ఇందాక ఎవరో చెప్పుకుంటూ ఉంటే విన్నాను. ఎవరు ఎంత ఎరగదీసినా ఈశ్వరి ముందు ఎర్రి మొహం వెయ్యాల్సిందే. అంతే అంతే. పద బేబీ. నిఖిత, ఇంత లేట్ ఏంటి? ఎనీ ప్రాబ్లం? ఇంకో 5 minutes అయితే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే సరే పద. ఆల్ ది బెస్ట్ బేబీ. థ్యాంక్ యూ మా. ఓకే బాయ్. ఆ ఈశ్వరి నా మీదే సవాలు విసురుతుందా? ఇప్పుడు ఈ ఆడిషన్లో ఓడిపోయి మొహం వేలాడేసుకొని వస్తే అది నా కళ్ళారా చూడాలి. భగవంతుడా, ఈశ్వరికి వయసు చిన్నది, దాని భుజాల మీద ఉన్న బాధ్యత పెద్దది. దాని కష్టాలని తీర్చుకోవడానికి నువ్విచ్చిన ఈ అవకాశాన్ని ఈశ్వరి సద్వినియోగం చేసుకునే ధైర్యాన్ని తనకి ప్రసాదించు చాలు. ఈ పారిజాతమేంటి ఇక్కడికొచ్చింది? పోయినసార్లా ఎవరో ఒకరి చేత వండించి పోటీ నెక్కేద్దాం అనుకుంటుందా ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. షీ ఈజ్ నంబర్ 1 అన్వాంటెడ్. మనకు అవసరం లేని ఒక చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి అందులో ఓ మహాకావ్యం ఉందని నిరూపించడానికి ట్రై చేశావు. నిఖిల్, ఇప్పుడు బాగా చూడు. ఆ కాగితంలో కావ్యం కాదు కదా, ఒక చిన్న కవిత కూడా లేదు. మిస్ ఈశ్వరి, అందరూ మొదలు పెట్టేశారు. లేట్ చేస్తే చివరిలో టైం సరిపోదు. నిఖిల్, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలరు కానీ నీళ్లు తాగించలేరు అనే సామెత నీకు తెలుసు కదా. నువ్వు చేసిన ప్రయత్నం కూడా అంతే. ఆ అమ్మాయిని స్టవ్ వరకు అయితే తీసుకురాగలిగావు, కానీ వండించగలవా? నువ్వు గాని గెలవకపోతే ఇక నీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సంగతి నువ్వు మర్చిపోవాలి. నువ్వీ పోటీలో గెలిస్తే మీ అమ్మనే గెలిపించినట్టు. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. ఆల్ ది బెస్ట్. ఈశ్వరి, మనకి దేవుడు ఎన్నో ఆహార పదార్థాలిచ్చాడు. వాటికి మనిషి మేధస్సుని జోడిస్తే మరెన్నో రుచికరమైన తినుబండారాలు తయారు చేయొచ్చు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చూస్తే మన దగ్గర ఉన్న వాటితో మనం ఏం చేయగలమో మనకు అర్థమైపోతుంది. కొందరిది అంతే నిఖిల్.
డబ్బా జీవితం, బయటికి డబ్బా మోగుతుంది, లోపల అంతా డొల్లే ఉంటుంది. ఒక్క నిమిషం రుద్ర, ఒక్కసారి అటు చూడు. లాస్ట్ 1 minute. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time out. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇచ్చిన టైంలో అందరూ డిషెస్ అయితే తయారు చేశారు. ఇప్పుడు జడ్జెస్ వచ్చి మీ డిషెస్ ని టేస్ట్ చేసి ద బెస్ట్ కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి మెయిన్ కాంపిటీషన్ కి పంపిస్తారు. బీపీ మరీ ఎక్కువైపోయింది. కొంచెం మైల్డ్గా ఉంటే బాగుండేది. హలో, అసలు మీరేం చేశారు? అందరూ చేసింది ఒకటైతే మీరొక్కరు మాత్రం మరొకటి చేశారు. అది మేమిచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఏం చేయాలో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి. కానీ తమరికి కనీసం ఆ ఇంగ్రీడియంట్స్తో ఏం చేయాలో కూడా తెలియలేదు. సో పద బేబీ. చూడు కామాక్షి, మీ ఈశ్వరితో పాటు ఇక్కడ చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈ సెలెక్షన్ ఒక ఎంట్రీ పాస్ లాంటిది. అప్పుడే గెలిచేశాని పండగ చేసుకోకండి. రెక్కలు రాగానే ఆకాశానికి ఎగిరిపోవచ్చని కలలు కంటున్నారేమో. వచ్చిన ఆ చిన్న రెక్కలు విరిగి కింద పడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. పారిజాతం గుండె రగిలిపోతుంది. అందుకే గొంతు చించుకుంటుంది. ఆవిడ మాటలు పట్టించుకోకీశ్వరి. నువ్వు పోటీలో కూడా గెలవగలవని ఆ దేవుడే సందేశం ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అర్జెంటుగా ఈ విషయం నాన్నమ్మకి చెప్పాలి. చచ్చా, ఈ ఫోన్ ఒకటి కరెక్ట్ టైంకే పనిచేయదు. సరేలే, డైరెక్ట్గా ఇంటికెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. మంచి ఐడియారా. అక్కడికి వెళ్లి ఓడిపోయినట్టు యాక్ట్ చేద్దాం. ఆ తర్వాత నిజం చెప్దాం. అలాగేమ్మా. ఏమైందమ్మా అలా ఉన్నావు? రుద్ర ఇబ్బంది పడుతున్నాడని పెద్దమ్మకి చెప్తే కంగారు పడుతుంది. ఈశ్వరి,
వచ్చేసారా? పోటీ ఏమైంది? ఈశ్వరి ఆడిషన్లో గెలిచిందా? ఆ వాడిపోయిన మొహాలు చూస్తుంటే అర్థం కావడం లేదా ఓడిపోయిందని? కప్పు గెలుస్తుందని, డబ్బు తెచ్చేస్తుందని మనం చంకలు గుద్దుకుంటే సరిపోదు. వాళ్ళు చప్పట్లు కొట్టేలా చేయాలి. దీనికి అంత సినిమా ఉందని నేను అనుకోను. మీరు కాపుతారా? గెలిచిందో లేదో చెప్పాల్సింది మీరు కాదు, అక్కడికెళ్ళి చూసిన వాళ్ళు. కామాక్షి, నువ్వు చెప్పు, సెలెక్ట్ అయ్యిందా? ఎవరు తుమ్మినా ఎవరు నమ్మకపోయినా కొన్నింటిని ఎవ్వరూ ఆపలేరత్తమ్మా. ఈశ్వరి ఆడిషన్లో సెలెక్ట్ అయింది. నా బంగారమే, నా బంగారమే. నువ్వు గరిట తిప్పితే గుమగుమలేని అక్కడ కూడా నిరూపించే వచ్చావన్నమాట. అక్కంటే ఏమనుకున్నావు నానమ్మా? అక్క, నీ నోటితో నువ్వే నానమ్మకు చెప్పు, సంతోషపడుతుంది. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను నానమ్మ. నాకెంత ఆనందంగా ఉందో. అర్జెంటుగా పక్కింటి పరమేశ్వరికి, ఎదురింటి నూర్జహానికి ఈ విషయం చెప్పేయాలి, లేకపోతే నా పొట్ట చెక్కలైపోయేలా ఉంది. గెలిచింది ఆడిషన్లోనే, అంతరిక్షంలో కాదు. ఇప్పుడు పొట్ట చెక్కలైపోతుందని 10 మందికి చెప్పుకోకపోతే రేపు పోటీలో ఓడిపోయినప్పుడు అదే 10 మంది ముందు తలెత్తుకోలేకుండా తిరగాల్సి వస్తుంది. హలో. హాయ్ కోమలి. ఏంటి చెప్పు. ఏమైంది కోమలి, వాయిస్ తేడాగా ఉంది? ఏం చెప్పాలి, మా అక్క కాంపిటీషన్ లో 50 లక్షలు గెలిస్తే అందులో ఒక 5 లక్షలు కూడా నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కి ఇవ్వరంట. మా అక్కకి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు, నన్ను మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు. 50 లక్షలేంటి, కాంపిటీషన్ గెలవాలి కదా. ఈ రోజు ఆడిషన్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిందిగా, ఇక కాంపిటీషన్ లో కూడా గెలిస్తే 50 లక్షలు వచ్చేస్తాయి కదా. ఓహో గ్రేట్, మీ అక్క అంత పెద్ద ఆడిషన్ లో గెలిచేసిందా? మరి నేను గ్రేట్ కాదా? నువ్వు ఇంకా గ్రేట్, ఎందుకంటే ఈ అజయ్ మనసు గెలుచుకున్నావు కదా. అదే బావగారు, అక్కని ఇప్పుడు వదినని బుట్టలో పడేసిన ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయిలో ఉన్న మంచి గుణాలు చూసి మేం పడిపోయాం. తను మమ్మల్నేం పడేయలేదు రత్నాంగి. హోటల్లో కాఫీ కప్పులు కడుక్కునే అలాంటి చీప్ ఫెలోని నువ్వెందుకు వెనకేసుకొని వస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. రత్నాంగి, భాష చాలా ముఖ్యం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రత్నాంగి అన్న మాటలో తప్పే ఉంది అలకనంద. ఆ ఈశ్వరి వల్లే రుద్ర హోటల్ కి 5 స్టార్ రేటింగ్ వస్తే మాత్రం మనం ఆ అమ్మాయిని అంత నెత్తిన పెట్టుకోని అవసరం లేదు. స్టాప్ ఇట్. నా గెలుపుని ప్రశ్నించేలా, నా నమ్మకాన్ని కించపరిచి చూపించేలా ఇంకొక్కసారి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. అయినా అందరూ అనుకునేదే కదా రుద్ర, నేనన్నది కూడా. అందరూ అనుకోవడం కాదు, నువ్వు చూసావా ఆ ఈశ్వరి వంటకి క్రిటిక్స్ రేటింగ్ ఇవ్వడం. కానీ ఆ పిల్ల వంట నేను చూశాను. ఆ ఈశ్వరి చేతగాని దద్దమ్మ. అలాంటి అమ్మాయి నా హోటల్ కి 5 స్టార్ రేటింగ్ తెస్తుందా? ఇంకొకసారి
నా హోటల్ రేటింగ్కి ఆ అమ్మాయి వండే పిచ్చి వంటలకి ముడిపెట్టి మాట్లాడితే మర్యాదగా ఉండదు. మరి అలాంటి అమ్మాయిని ఆడిషన్స్ లో సెలెక్ట్ చేసి మరి మెయిన్ పోటీకి ఎందుకు పంపిస్తున్నట్లు? ఆ అమ్మాయి తన టాలెంట్ తో వెళ్తోంది రత్నాంగి. ఒక ప్రాచీనమైన భారతదేశ వంటకాన్ని అందరికీ తిరిగి పరిచయం చేసింది ఈశ్వరి. అందుకే జడ్జెస్ అందరూ ఆమెని సెలెక్ట్ చేశారు. ఆ జడ్జెస్ నిర్ణయాన్ని రుద్ర కూడా గౌరవించాడు. అది తన టాలెంట్ కాదు, తెగింపు కూడా కాదత్తా. ఆడిషన్స్ లో తెలివిగా తప్పించుకుంది. అందులో తెలివిగా తప్పించుకోవడానికి ఏముంది రుద్ర? ప్రాచీనమైన భారతీయ వంట, పోషకాలు కలిగిన వంట, మన సంస్కృతిని మనకు గుర్తు చేసే వంట అని ఏవేవో మాయమాటలు చెప్పి గెలిచింది. ఇంకా మీరు అదే పట్టుదలతో ఉండటం ఏం బాలేదు నాన్నగారు. మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, కనీసం మనసారా ఆశీర్వదించడానికి ఏమైంది? తన జాతకమే ఒక నష్ట జాతకం. ఆ జాతకంలో మనుషుల్ని పొట్టన పెట్టుకోవడం, ఒక అనాథ బతుకు బతకడం లాంటివి మాత్రమే ఉంటాయి. విజయం సాధించడం, గెలుపు జెండాలు పాతడం లాంటివి ఆ జాతకంలో ఉండవు. ఆ రాతే బాలేనప్పుడు నా ఆశీర్వాదాలు ఏం పనికొస్తాయి? నా రాతలో అదృష్టాలు లేకపోయి ఉండొచ్చు తాతయ్య, కానీ నేను నష్టజాతకురాల్ని కాదు. నాకందరూ ఉన్నారు. దయచేసి అనాథ అనకండి. తల్లిదండ్రుల్ని మింగేసిన పిల్లల్ని అనాథలనే అంటారు. ఏమండి, మీరు మనసారా దీవించకపోయినా పర్లేదు, కానీ మనసు ముక్కలయ్యేలా మాత్రం మాటలు విసరకండి. ఉన్నమాటే చెప్పాను. ఈ నష్టజాతకురాలు మిమ్మల్నేమీ ఉద్ధరించదు. ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయిందని మీరంతా ఆకాశానికి ఎగురుతున్నారు. మొదటి రౌండ్లోనే వాళ్ల మొహం మొత్తి అక్కడి నుంచి పంపించేస్తే ఓడిపోయిన భావంతో తను, వాడిపోయిన మొహాలతో మీరు ఇంటికి తిరిగి వస్తారు. బాబాయ్, మనం 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి. కానీ ఇలా వెళ్తే టైంకి చేరుకోలేమేమో అనిపిస్తుంది. అంటే నేను స్పీడ్గా వెళ్ళడం లేదా? స్పీడ్గా వెళ్తున్నానని భ్రమపడుతున్నావు అంతే. నిజానికి మనకన్నా స్కూటర్ వాళ్లే ఫాస్ట్ గా వెళ్తున్నారు చూడు. మరి స్పీడ్గా వెళ్తే మీరు భయపడతారని చిన్నగా వెళ్తుందా. ఇంతకీ కార్ కండిషన్ లోనే ఉంది కదా? ఏంటన్నయ్య, సెకండ్ హ్యాండ్ అయినా సూపర్ కండిషన్ లో ఉంది. బాబాయ్, ఏమైంది? కారు ఆగిపోయింది ఈశ్వరి. ఆగిపోయిందా? ఆగిపోయిందా? కండిషన్ లో ఉందని చెప్పావు కదరా. నేను అలాగే అనుకున్నానన్నయ్య. అనుకోవడం ఏంట్రా, అన్ని చూసుకొని కొనలేదా? ఆ షాపుడు నన్ను మోసం చేసినట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు ఎలా?
నీకు చావాలనే కోరిక ఉన్నా, చేతులు కాళ్ళు విరగొట్టుకోవాలనే ఆలోచన ఉన్నా, ఈ ప్రపంచంలో చాలా దారులున్నాయి. కానీ అవన్నీ కాకుండా నా కారు కింద పడ్డావేంటి? ఏంటండి ఆ అమ్మాయిని గుద్దేసిందే కాకుండా చావడానికి వేరే పద్ధతులు కూడా చెప్తున్నారా? ఇలా బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద తెలివి, బుర్రలో బుద్ధి ఉండాలి. అవి రెండు ఈ అమ్మాయికి లేవు కాబట్టి. అబ్బో, రోడ్డు మీద పాఠాలు చెప్పడానికి వచ్చాడండి పెద్దరాయుడు. ఏంటి ఇదంతా నీ సెటపా? పొద్దున్నే తాగి నాతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎవరు తాగింది? తాగి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ అమ్మాయిని గుద్దింది నువ్వు. అయ్యో మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నా. నువ్వు ఆగమ్మా. ఆడపిల్ల అంటే అలుసైపోయిందా? అమ్మాయిలను రోడ్డు మీద ఒంటరిగా తిరగనివ్వరా? అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నాకేం కాలేదు కదా. నువ్వేం భయపడకమ్మా, అతను నిన్నేం చేయలేడు. ఇలాంటి సమయంలోనే మీలాంటి ఆడపిల్లలు ఆదిశక్తులుగా మారిపోవాలి. అబ్బో, కొటేషన్లు బాగానే చెప్తున్నారు. హలో సుడు బాబు, సొల్లు కొప్పరలాపి ముందు అమ్మాయికి సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? నువ్వే ఏ కారు మీద వస్తే సారీ చెప్పవా? హే మెంటల్, ఏం జరిగిందో తెలియకుండా ఏది పడితే అది వాగకు. నన్ను మెంటల్ అంటావా? రేయ్ ఏ సెంటర్ వెండి. ఒక్క నిమిషం ఆగండి. ఆపండి. దయచేసి నా మాట వినండి. తప్పు ఆయనది కాదు, నాదే. నేనే చూసుకోకుండా కార్కి అడ్డం పడ్డాను. ఆమెకే ప్రాబ్లం లేనప్పుడు మనకెందుకు? పదండి. అయ్యో పదండి. ఇలాంటి అమాయకుల వల్లేనమ్మా ఈ సూడు బాబు లాంటి వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి. మీరు ఎప్పుడు మారుతారో ఏంటో. ఈశ్వరి టైంకి చేరుకుంటుందో లేదోనని చాలా కంగారుగా ఉంది. ఈ రేకుల డబ్బా కారు నమ్ముకుని అందరూ రోడ్డున పడ్డాం. కారుని మరీ అంత డబ్బాలా తీసి పారేస్తావేంటమ్మమ్మా? 4 చక్రాలుండగానే అది కారైపోదే. నలుగురిని మోసుకు తిప్పాలి. నలుగురు మనల్ని చూసి నవ్వేలా చేయకూడదు. ఇంకా ఎంతసేపు రా? స్టీరింగ్ అయితే పట్టుకొని తిప్పటం వచ్చింది గాని సమస్య వస్తే తీర్చడం ఇంకా రాలేదన్నయ్య. అవునవును, మీకేది రాదు. సుందరి అంతటి దానికి చూసిన చోటే 10 సార్లు చూస్తే ఏం లాభంరా? ఏదో ఒక వైర్ లాగో బోల్ట్ పీకో సెట్ చేస్తారులే అమ్మమ్మా. ఈ లోపు చెవుల్లో జోరీగలాగా గయ్యి గయ్యమని అంటుంటే చేతనైంది కూడా చటుక్కున మర్చిపోతారు. ఏంట్రా సుబ్బు ఇది? కార్ అంటే మనల్ని మోసుకుపోవాలి గాని మన చేత సేవలు చేయించుకునేలా ఉండకూడదురా. ఏమన్నయ్య, మీరు అడిగే ఇన్ని ప్రశ్నలకి జవాబు చెప్పే పరిస్థితి వస్తుందనుకుంటే అసలు ఈ కారే కొని ఉండేవాడిని కాదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం లేరా? మాణిక్యాలు కొనేటప్పుడు మెరుపు చూడాలి, మందారాలు కొనేటప్పుడు రంగు చూడాలి అన్నట్టు ఏదైనా కొనేటప్పుడు వెనక ముందు ఎన్నో చూసుకొని కొనాలి. ఏది పడితే అది కొంటే ఇదిగో ఎక్కడో ఒక చోట ఇలా దిక్కుమాలిన వాళ్ళలా నిలబెట్టేస్తాయి. అప్ప నువ్వు ఆగమ్మా, నేనేదో ఒకటి చేస్తాను కదా. ఈ వంశీ ఎక్కడున్నాడో ఏమో. వాడి స్కూటీ మీదైనా ఈశ్వరిని తీసుకెళ్లుంటే బాగుండేది. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. అబ్బా, వీడి ఫోన్ కూడా కలవడం లేదు. అత్యవసరం మీద ఉన్నప్పుడే అన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఇప్పుడెలా? ఈశ్వరి టైంకి చేరుకోకపోతే పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇంట్లో అయినా కూర్చుంటే ఈశ్వరి వంటల ప్రోగ్రాం టీవీలో అయినా చూసేవాళ్ళం. ఈ ఒడ్డున కూర్చోలేదు, ఆ ఒడ్డున చేరుకోలేదు అన్నట్టు ఇలా నడి రోడ్డును పడి ఏడుస్తున్నాం. ఏరా సుబ్బు, ఈ రోజుకి కారు బాగయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నట్టే అనిపిస్తుంది అన్నయ్య. ఏమున్నాయో ఏమో. ఈ కారుతో ఈశ్వరి కాంపిటీషన్ ని ఒక ప్రశ్నార్థకం చేసేశారు. అది వెళ్ళిందో లేదు. కామాక్షి,
వంశీగాడు వస్తున్నాడా? వస్తున్నాడత్తయ్యా. ఏంటమ్మా ఇంకో 2 నిమిషాల్లో కాంపిటీషన్కి వెళ్ళిపోతాననగా మళ్ళీ వెనక్కి రమ్మన్నావు. అయినా మీరేంటి ఇక్కడే ఉన్నారు? రేయ్, పరిస్థితి చూస్తుంటే అర్థం కావటం లేదా? కారు చెడిపోయి ఆగిపోయింది. ఈశ్వరి అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అసలు అది వెళ్ళిందో లేదో, టైంకి చేరుకుందో లేదో అని నాకు ఒకటే టెన్షన్గా ఉందిరా. అవునా? ఇంత తీరిగ్గా చెప్తావేంటమ్మా? వీళ్ళంతా తర్వాత వస్తారులే, మనం వెళ్దాం పద. వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి. రే జాగ్రత్త. కాంపిటీషన్ దగ్గరికి వెళ్లి మనం చేసేదేమీ లేదు. కనీసం ఇంటికైనా పోయి ఆ ప్రోగ్రాం టీవీలో అయినా చూద్దాం. ఒరే, త్వరగా కానీరా సుబ్బు. నువ్వు కంగారు పడిపోతున్నావని కారు కంగారులా లేచి పరుగులు తీయదమ్మా. నువ్వు కాసేపు ఆగమ్మా. నీకు కంగారు లేదు, కారు బాగు చేయడమూ రాదు. నిన్ను నమ్మి ఈ కారెక్కిన మా బుర్రలకేమో బుద్ధి లేదు. మన ముందు మనకి నచ్చని కూరగాయలున్నా వాటితో మనం అమృతం లాంటి వంట చేయొచ్చు. చెయ్యాలన్న సంకల్పం మనసులో ఉంటే చాలు. నీ ఫేవరెట్ షెఫ్ ఏదో 5 స్టార్ హోటల్ షెఫ్ లాగా చెయ్యి తిప్పుతుంది. ఒకసారి చూసొస్తా. ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం ఎందుకు రుద్రా? ఆ అమ్మాయిని అలా కట్ చేస్తున్నావు? నీకు కనీసం ఆనియన్స్ కట్ చేయడం కూడా రాదా? బానే కట్ చేశాను కదా. ఓ, ఆ కాకా హోటల్లో గడ్డి పెట్టినా తినేస్తారు కదా. ఇక ఆనియన్ ముక్కలు ఎలా ఉంటాయేంటి, టొమాటోలు ఎలా ఉడుకుతాయేంటి, అంతే కదా. చూడు, ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది నేర్చుకోవడానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అని ఒక డిగ్రీ ఉంటుంది. రుద్ర అనవసరంగా ఈశ్వరి టైం వేస్ట్ చేస్తున్నాడు. తెలుసండి, మీరు విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఉల్లిపాయలు కట్ చేయడానికి కూడా ఒక డిగ్రీ చదువుతారేమో. కానీ ఇండియాలో ఆడపిల్లలు ఏ డిగ్రీ లేకుండా ఆ పని కళ్ళు మూసుకుని చేయగలరండి. నీ తెలివి తక్కువతనం ఇక్కడే అర్థమవుతుంది.